హాయ్ అండి. మనం తెలుగు ద్వారా హిందీని నేర్చుకుందాం. ఫస్ట్ వర్ణమాల అక్షరమాలతో స్టార్ట్ చేద్దాం. మనకి తెలుగులో అచ్చులు అంటాం కదా, అలాగే హిందీలో స్వర్ అంటారు. అవి మొత్తం 13 ఉంటాయి, 13 ఓవెల్స్. ఓకే, ప్రొనౌన్సియేషన్ కూడా మన తెలుగులాగే ఉంటుంది. ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ. రు మనకి తెలుగులో 2 రూలు చెప్పుకుంటాం కదా, కానీ హిందీలో ఒక్కటే ఉంటుంది. ఏ 2 ఏ అంటాం కదా, కానీ ఒక్క ఏ ఉంటుంది రెండిట్లకి కలిపి. ఐ ఓ ఓ అంటాం కదా, కానీ ఒక్క ఓనే ఉంటుంది రెండిట్లకి కలిపి. ఔ ఇది అమ్ అంటాం కదా మనం తెలుగులో, హిందీలో అన్ అంటారు. అమ్మన్నా ఇబ్బంది లేదు, అన్ అమ్ ఏదైనా పర్లా. ఆహా. ఇవి స్వర్ అంటే అచ్చులు. నెక్స్ట్ వ్యంజన్ 35 ఉంటాయి కాన్సోనెంట్స్. అవి కూడా ప్రొనౌన్సియేషన్ మన తెలుగులానే ఉంటుంది. క, ఖ, గ, ఘ. ఇది మనం ఇన్యా అంటాం కదా, ఇది అంగ అంటారు. దాన్ని మనం వర్డ్స్లో వచ్చేసి డాట్ పెడతాం కదా, కంద అలా ఏమన్నా డాట్ పెడతా, ఇలా పైన డాట్ పెడతాం కదా, అదే ఈ అక్షరం అన్నమాట. చ, ఛ, జ, ఝ. ఇది అంగ ఇయా అంటారనమాట. ఇది ఏంటంటే ఓట్స్లో మనకి అర్ధచంద్రాకారంలో వస్తుంది కదా, ఆ అక్షరమే ఈ అక్షరం అనమాట. ట, ఠ, డ, ఢ, అణ. ఇవి కాకుండా ఇంకొక 2 ఉంటాయి. డా కింద డాట్ వచ్చి బింది అంటారు చుక్కని హిందీలో. ఈ 2 డాలకి కింద డాట్ వస్తుంది కదా, ఇవి కూడా ఈ అక్షరాలు కాకుండా ఇవి కూడా 2 వ్యంజన్లోకే వస్తాయి అన్నమాట. మనకు ఇప్పుడు సెపరేట్గా నేర్పట్లేదు, కానీ మనకి చాలా వర్డ్స్లో ఈ 2 వస్తాయి. లడక, లడకి అవి రాసేటప్పుడు కింద డాట్స్ పెడతాం కదా, వీటిని ద్విగుణ్ వ్యంజన్ అంటారు ఈ 2 అక్షరాలని. ఇవి కూడా 35 వ్యంజన్స్లోకి వస్తాయి. త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, షే, ష, స, హ. ఇక్కడ వరకు వ్యంజన్ అంటారు. ఇంకా వచ్చి మనం హిందీలో ఎక్స్ట్రాగా ఇంకొక 4 లెటర్స్ నేర్చుకుంటాం కదా, క్ష, థ్ర, జ్ఞ, శ్ర అని. ఈ 4టిని సంయుక్త వ్యంజన్ అంటారు. ఎందుకంటే ఇవి 2 లెటర్స్ కంబైన్ అవ్వడం, 2 వ్యంజన్లు కంబైన్ అవ్వడం వల్ల ఫామ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, క్ ప్లస్ ష, క్ష అక్ష, త్ ప్లస్ ర, థ్ర, జ ప్లస్ య, జ్ఞ, ష్ ప్లస్ ర, శ్ర. ఇవి అన్నమాట మొత్తం హిందీ వర్ణమాల. థ్యాంక్ యూ.